ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థులు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ముట్టడికి ప్రయత్నించిన స్టూడెంట్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వెంటనే వీసీలను నియమించాలని ఓయూలో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్ మెస్ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారి యొక్క నిరాకరించే వైఖరికి నిరసనగా ఇవాళ చలో క్యాంప్ ఆఫీసును సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తున్నాము. యూనివర్సిటీలో 7 కోట్ల మెస్ బకాయిలు చెల్లించాలి. అదే విధంగా ఛాన్సలర్ వ్యవస్థను రద్దు చేయాలి. యూనివర్సిటీకి వీసీలను నియమించాలని చెప్పేసి ఇవాళ మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇకనైనా నీ కళ్ళు తెరిచి అహంకారంగా మాట్లాడకుండా విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఉస్మాన్ యూనివర్సిటీలో కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి. ఇవాళ తెలంగాణ సాధించినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీని కావాలని కేసీఆర్ కుట్రపూరితంగా భవిష్యత్తులో ఉస్మాన్ యూనివర్సిటీని మూసివేసే విధంగా ఈ రోజు తన చర్యలు చేపడతా ఉన్నాడు. ఉస్మాన్ యూనివర్సిటీని ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ విద్యా వ్యవస్థలో అనేక రకాలైన నిధులు కేటాయించకుండా విద్యా వ్యవస్థను ఒక నిర్లక్ష్యం చేసి ఉస్మాన్ యూనివర్సిటీని భవిష్యత్తులో మూసివేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తా ఉండు.